తులారాశి వారికి 21 నుండి 24 వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ శక్తి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక మీకన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్తే మీకు అదృష్టం పట్టబోతుంది. మీరు చక్రం తిప్పబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించబోతుంది. ప్రతి పనిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. అలానే కాకుండా మంచి పేరు ప్రతిష్టతను కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమంది వ్యక్తుల వల్ల ఏంటంటేనండి కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే తులారాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది. వీరి మంచి మనసుని నచ్చి మెచ్చి చాలామంది స్నేహితులు వీరితో స్నేహం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది అలానే కాకుండా ఏంటంటే వీరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి. ఒకరిపై కుళ్ళుకోవటం కానీ కుతంత్రాలు జరపటం కానీ ఒకరు పాడైపోతే చూసి నవ్వటం కానీ ఇలాంటివి మాత్రం వీరు చెయ్యరండి. వీరు ఎప్పుడు కూడా ఏంటంటే గనక అందరూ బాగుండాలి, అందరూ కూడా చక్కగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునే రకం ఈ తులారాశి వారు. కాకపోతే ఏంటంటే గనక ఈ తులారాశి వారికండి జీవితంలో మంచి శిఖరానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఉన్నత స్థాయికి వెళ్ళాలి, చక్కగా ఎదగాలి, మా కష్టం మీదే మేము బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక నరదిష్టి వల్ల చాలా వరకు కూడా కోలుకోలేని దెబ్బ కూడా వీరు తిన్నారు వీరి లైఫ్లో అని చెప్పొచ్చు. తులారాశి వారు ఏంటంటే కనుకనండి నమ్మిన వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధికంగా ఎవరిని నమ్మకూడదు. అవసరానికి మాత్రమే మీతోటి స్నేహాలు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది మీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అధికంగా నమ్మేసి నెత్తిన కూర్చోబెట్టుకుంటే ఆ తర్వాత మిమ్మల్ని దూరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ సాయశక్తులు కూడా అండి కనుక ఎంత హెల్ప్ చేయాలో అంతే హెల్ప్ చేయండి. మరీ మీకు కనుక తెగించి మీరు హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత వారు కనుక హెల్ప్ని తీసుకొని మిమ్మల్ని మర్చిపోతారు. ఎవరు మీరు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కొంతమంది పర్టికులర్గా కనుక కొంతమందిలా ప్రవర్తించే అవకాశం అయితే ఉంటుంది. తులారాశి వారికి కనుక బాధ్యతలు అధికంగా ఉంటాయి. కుటుంబ భారం అంతా కూడా వీరిపైనే ఉంటుంది. కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు ముందుందని చెప్పొచ్చు. వీరి ఆలోచన విధానం కావచ్చు, వీరు ఉండే పద్ధతి కావచ్చు చాలా చక్కగా ఉంటుందండి. పని మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారండి. అలానే కాకుండా కనుక సంఘంలో మంచి పేరు ప్రతిష్టత ఉంటుందండి. అలానే కాకుండా మంచి మనసుని కలిగి ఉంటారు. వీరు చురుగ్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా హుషారుగా ఉంటారు. ప్రతి పని కూడా కనుక ఒక క్రమబద్ధతంగా చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా కనుక ఏ విషయాన్ని కూడా అధికంగా సీరియస్ తీసుకోరు. కొన్ని విషయాలను సీరియస్గా తీసేసుకొని మీరు తొందరగా పనులు చేసుకోగలుగుతారు. కానీ మిగతావి కనుక ఆ పోనీలే చేద్దాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా కనుకనండి చాలా వరకు కూడా తిండి తిప్పలు మానేసి పనులు చేసే సిచ్యువేషన్ కూడా వీరికి ఉంటుంది వీరి లైఫ్లో. ఇక ఒక రకంగా చూడాలంటే కనుక కొంతమంది అండి వీరి బంధువులు కనుక వీరి మీద చాలా కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు. వీరు ఎదగటం కొంతమందికి అయితే ఇష్టం లేదు వీరి బంధువర్గంలో. అలానే కాకుండా వీరి స్నేహితుల పరంగా కూడా వీరు ఎదగటం కొంతమందికి ఇష్టం లేదనమాట. అందుకే వీరిని ఎక్కడికక్కడ తొక్కేయాలని చూస్తూ ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క 21 నుంచి మీకు 24 తేదీ వరకు కూడా అండి మీ ఇంట్లో నుండి ఒక శక్తి బయటికి వెళ్ళబోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఒక శక్తి కూడా దూరం కాబోతుంది. చాలా వరకు కూడా కనుక ప్రతి పని కూడా అండి మీది సక్సెస్ కాబోతుంది. ప్రతి పని కూడా కనుక మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నా సరే కానీ కొంతమంది సహాయ సహకారాలతో ఆ పనిని కూడా మీరు పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా బాగా రాణించగలుగుతారు. ఇంకా మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకోగలుగుతారు. సంఘంలో మంచి గౌరవాన్ని మీరు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి కనుకనండి వీడియోని చివరి వరకు చూడండి. 21వ తేదీ మనం చూసుకున్నట్టయితే మంగళవారం పూట తులారాశి వారికి చాలా చక్కగా కలిసి రాబోతుంది. కాకపోతే ఇక్కడ కనుక కొంచెం మిమ్మల్ని కనుక మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అది చూసుకోండి. అది ఎందుకంటే కనుక నిద్ర లేకపోవటం, ఎక్కువగా ఆలోచించటం, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా ఉండి కనుక ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కావున అదొక ఒక్కటి చూసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి, సమయానికి నిద్రించండి, ఎక్కువగా నీళ్లను తీసుకుంటూ ఉండండి, ఆలోచన కొంచెం పక్కన పెట్టండి. ప్రతిదీ కూడా కనుక మీకు మంచి జరిగే రోజులు ఇంకా రాబోతున్నాయి. ఈ శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకంతా కూడా ఇంకా అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే దైవారాధన కూడా చెయ్యండి. ఇంకా అలా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. 21వ తేదీన మనం చూసుకున్నట్టయితే విద్యార్థుల పరంగా, వృత్తులు చేసేవారి పరంగా, అలానే కాకుండా కనుక
సాఫ్ట్వేర్ల పరంగా, రాజకీయ నాయకుల పరంగా, ప్రతి ఒక్క రంగాల పరంగా ఏంటంటే గనక బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. కొంచెం ఏంటంటే గనకనండి పనులు స్లో అయినప్పటికీ కూడా కొంచెం మీరు అంటే పర్వాలేదులే బానే ఉందిగా అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతారు. ఇంటి పరంగా కూడా బానే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బావుంటుంది. ప్రేమికుల పరంగా కూడా బానే ఉంటుంది. అమ్మా నాన్నకు ఉండే కొంచెం అనారోగ్యం అనేది తొలగిపోతుంది. అమ్మా నాన్న సపోర్ట్ అయితే ఇక్కడ మీకు అంటే గట్టిగా కనిపిస్తుందండి. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. డిస్కరేజ్ చెయ్యరు. ఇది చేస్తా అంటే చెయ్యి అంటూ ఉంటారు. అంటే ఇలా ఏంటంటే గనక మీకు చక్కగా ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీలో కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే కొంతమంది మీ యొక్క బంధువులు ఏంటంటే గనక మీరు ఎదగొద్దని మీకేంటంటే గనక చెత్త చెత్త సలహాలు ఇస్తారు. వాటిని మాత్రం మీరు పట్టించుకోకండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. వ్యాపారాలలో అయితే మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇక అంతా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. 22వ తేదీన మనం చూసుకున్నట్టయితే 22వ తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుందండి. బ్రహ్మాండంగా అంటే కనుక ఎవరైతే అంటే ఉద్యోగ సెర్చ్లో ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఇంటర్వ్యూలు పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ని వినే అవకాశం కూడా ఉంటుంది. అంటే బుధవారం కాదు 21 నుంచి 24 వరకు కూడా మీరు ఈ యొక్క అంటే వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్. కొంతమందికి ఏంటంటే కనుక పోయిన ఉద్యోగం మళ్ళీ వచ్చిందిలే అన్నట్టుగా కొంచెం అది ఒక రకంగా చెప్పాలంటే మంచి సంతోషం అనేది కలుగుతుందన్నమాట. ఇలా ఉద్యోగం సర్చ్లో ఉండే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి గుడ్ న్యూస్లు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలలో మంచి లాభం అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దైవారాధన చేసుకోండి, ఇంకా మంచిది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. 21వ తేదీ బాగానే ఉంటుంది. 22వ తేదీ కూడా మీకు అనుకూలిస్తుంది. 22వ తేదీని ఏంటంటే కనుక సాయంత్రం 6 గంటల తర్వాత ఏంటంటే చిన్నపాటి గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక కొంతమందికి అయితే గొడవ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వారితో కొంచెం ఏంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు కల్పించుకోకండి. మీరు ఒకవేళ కల్పించుకుంటే ఆ గొడవ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి మీరు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. అవేం పెద్దగా మీరు అంటే పట్టించుకోరని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 23వ తేదీ అంటే కనుక మనకు గురువారం వస్తుంది. అంటే 21 మంగళవారం, 22 బుధవారం, 23వ తేదీ గురువారం. ఈ గురువారం రోజున వీలుంటే ఏంటంటే కనుకనండి మీ రాశిని బట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఒకవేళ వీలుంటే నల్ల మినుములు కానీ లేదంటే కనుక బియ్యాన్ని కానీ ఎవరికైనా సరే దానం చేయండి. అలా దానం చేయటం వల్ల ఏంటంటే కనుక సగానికి సగం దరిద్రం పోతుంది. ఆ దరిద్రం మిమ్మల్ని వీడి మీకేంటంటే కనుక మంచి అంటే స్థితిని ఇస్తుందన్నమాట. మంచి స్థితి అంటే కనుక చెడు స్థితి నుంచి మంచి స్థితికి రాగలుగుతారు. అంటే మీకు అన్ని కూడా ఇక్కడ నుంచి ఏంటంటే కనుక మంచి పనులు అంటే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వటం, ఏదైనా మొదలు పెడితే అందులో కొంచెం లాభదాయకంగా ఉండటం, ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీరు సక్సెస్ని మీ కళ్ళతో మీరు చూసినట్టు కొంచెం ఆనందపడిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక 23వ తేదీన దానం చేయండి. 1 కిలోంబావు అంటే బియ్యం కానీ కిలోంబావు మినుములని కానీ దానం చేయొచ్చు. అంటే కిలోంబావు మినుములను అయితే దానం చేయలేం, కానీ ఒక ½ కేజీ ఇలా మనము అంటే మన స్తోమతకు తగ్గట్టండి. మనం ఇన్నే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ స్తోమత ఎంతైతే ఉంటుందో అంత దానం చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. చాలా చక్కగా రాణించగలుగుతారు. విద్యార్థుల పరంగా కూడా బాగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక ప్రేమికులకండి ముఖ్యంగా చాలా మంచి సమయం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ప్రేమికులు ఎవరైతే విడిపోయి ఉన్నారో వారు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రేమికుల పరంగా ఏంటంటే అనుకూల సమయం, చాలా చక్కగా ఉండే సమయం. అపార్థాలు తొలగిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే ఒకటే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏవైతే చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా దానం చేయండి. దానం చేయటం వల్ల అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకండి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక 23వ తేదీన అనుకూలించే సమయం బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఇలా దానం చేయడం వల్ల ఇంకా దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కనుక మీ ఇంట్లో దాగున్న ఈ శక్తి అంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఏంటంటే కనుక ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడ్డప్పుడు ఏంటంటే కనుక పనులన్నీ కూడా అండి సక్రమంగా పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పెండింగ్ పనుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఒక క్రమంగా పనులు అంటే చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీరు బాగా రాణించగలుగుతారు. కొంచెం యాక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం డల్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే మొత్తం డల్నెస్ అనేది మీ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం యాక్టివ్గా పనిచేసుకోగలుగుతారు. యాక్టివ్గా ఉండగలుగుతారు. యాక్టివ్గా ఏంటంటే కనుక మాట్లాడగలుగుతారు. అంటే నార్మల్గా మీరు మాటల దిట్ట అని చెప్పొచ్చు. ఒక రకంగా మీ మాటలు బాగుంటాయి, నలుగురికి నచ్చుతాయి. అలానే ఏంటంటే కనుక ఇంకా ఇప్పుడు ఎక్కువగా నచ్చే అవకాశం ఉంటుంది. మీ మాటలకు ప్రతి ఒక్కరు కూడా అట్రాక్ట్ అవుతారని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి తులారాశి పరంగా అయితే చాలా చక్కగా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. నెగిటివ్ ఎనర్జీ
వెళ్ళిపోబోతుంది. మీకు పట్టి పీడిస్తున్న దరిద్రం ఏదైతే ఉంటుందో పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కదా, ప్రతి పనిలో కూడా ఆటంకం, ఇబ్బంది, ఏది చేసినా కానీ కలిసి రాదు, ఇలా మీరు బాధపడిపోతున్నారు కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత 24వ తేదీన కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు, చాలా చక్కగా కలిసి రాబోతుంది. ఇబ్బంది లేకుండా ఏంటంటే కొంచెం దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. 24వ తేదీన బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వీలుంటే దీపారాధన చేయండి. దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే దీపం పెట్టిన తర్వాత 2 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత యాలకులని మీరు జేబులో పెట్టుకుంటే ధనం 4 వైపుల నుంచి మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. మిగతా రంగాల వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు, లాభదాయకంగానే ఉంటుందని చెప్పొచ్చు.